మన తెలుగు నేల మీద ఎంతోమంది వీర వనితలు ఉన్నారు. అలాగే రోకలితో తన వాళ్ళని రక్షించుకున్న వీర వనిత ఓబవ్వ. అది ఒక 18వ శతాబ్దం. ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో చిత్రదుర్గ అనే ఒక ప్రాంతం ఉంది. అలాగే ఆ ప్రాంతాన్ని ఒక రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. అతని పేరు నదకరి నాయక. ఈ స్టోరీని పిల్లలు వివరిస్తూ ఒక స్కిట్లా వేశారండి. మా స్కూల్లో అంటే మినీ చదివే స్కూల్లో యాన్యువల్ డేకి జరిగిన ప్రోగ్రామ్ ఇది. అతనే నదకరి నాయక అనే రాజు. ఈ నదకరి నాయక కోటపై హైదర్ అలీ సైన్యం ఎప్పుడూ దాడులు చేస్తూ ఉండేదంట. ఆ దాడులను ఈ నదకరి సైన్యం తిప్పికొడుతూ ఉండేది. ఇలా దాడులు జరుగుతూ తిప్పికొడుతూ ఉన్న సందర్భంలో హైదర్ అలీ ఏం చేస్తారంటే ఎలా అయినా కోటను ఆక్రమించాలి అనే ప్లాన్ చేస్తాడు. అప్పుడు అతనికి ఒక గుహ కనిపిస్తుంది. ఆ గుహ మార్గం గుండా కోటకు చేరుకోవటం చాలా సులభమని అతనికి అర్థమవుతుంది. అదే ఈ గుహ. అయితే ఆ గుహకు ఒక కాపలాదారుడు ఉన్నాడు. అతని పేరు హనుమ. మన మెయిన్ లీడ్ ఎవరైతే మనం మాట్లాడుకుంటున్నామో ఓబవ్వ, ఆవిడే ఇతని భార్య. ఆ రోజు మధ్యాహ్నం అతనికి బాగా ఆకలిగా ఉండి దగ్గరలో తన ఇల్లు ఉంటే అక్కడ మరి భోంచేద్దామని ఇంటికి వెళ్తాడండి. ఆయన భోంచేస్తూ ఉన్న సందర్భంలో మరి మంచినీళ్ళు అయిపోయాయి అని గ్రహిస్తుంది ఓబవ్వ. సరే తనకి ఉన్న వాటర్ ఇచ్చి భోంచేస్తూ ఉండమని మంచినీళ్ళ కోసమని బయటకు వస్తుంది. ఇంతలో ఎప్పుడూ కూడా శత్రువు పొంచి ఉంటాడు కదా. అలాగే ఈ హైదర్ అలీ సైన్యము ఆ కోటను ముట్టడిస్తుందన్నమాట. ఎడితిరిగి కాపలాదారుడు లేడు అనేసి. మంచినీళ్ళ కోసమని వెళ్ళిన ఓబవ్వ ఆ శత్రు సైన్యాన్ని చూస్తుంది. మరి భోజనం చేస్తున్న తన భర్తకు చెప్పి ఇబ్బంది పెట్టే కంటే తనే వాళ్ళ సంగతి చూద్దామని మనసులో అనుకొని, మరి చేతిలో అయితే ఏం ఆయుధం లేదు. మరి తన దగ్గరలో ఉన్న ఒక రోకలి ఉంటుందండి. దగ్గరలో అంటే మనం ఒడ్డు దంచుకునే మనం ఏమంటాం దాన్ని, ఆ రోకలి, దాన్ని తీసుకొని ఆ శత్రువులను హతం చేయడానికి వెళ్తుంది. అలా ఆ రోకలతో పొంచి ఉన్న శత్రువులందరినీ ఈడ్చి హతం చేస్తుంది. ఆ విధంగా ఒక్కొక్క శత్రువుని ఈడ్చి ఆ రోకలితో వాళ్ళని హతం చేస్తుందండి. ఆ తర్వాత తన భర్త వచ్చినప్పుడు ఇదంతా చూసి మరి తను కూడా వాళ్ళకి సహాయం చేస్తారు. ఈ విధంగా శత్రువులను తన ఒంటి చేత్తో హతం చేసిన ఓబవ్వ చరిత్రకెక్కింది. ఇదొక జానపద కథ కాదు, వాస్తవ సత్యం. ఆమె ధైర్యాన్ని గుర్తించిన కర్ణాటక ప్రభుత్వం పోలీస్ అకాడమీకి ఆమె పేరు పెట్టినట్లుగా నేను మరి చదివాను. అలాగే ధైర్య సాహసాలకు మారుపేరుగా చరిత్రకెక్కిన ఓబవ్వను చిత్రదుర్గ కమిషన్ కార్యాలయం ఎదుట తన విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లుగా చదివాను. ఈ సమాచారం అంతా నేను గూగుల్ నుంచి సేకరించానండి. మా మినీ స్కూల్ పేరు హ్యాపీ కిడ్స్. రీసెంట్లీ తన యాన్యువల్ డే జరిగినప్పుడు ఇంత గొప్ప చరిత్రను వీళ్ళు ప్రదర్శించడం జరిగింది. స్కూల్ యాజమాన్యం కూడా కంప్లీట్గా మరి లేడీస్ అనండి. వీళ్ళ ప్రిన్సిపల్ మ్యామ్ లేడీ, కరెస్పాండెంట్ మ్యామ్ లేడీ. మా మినీ స్కూల్లో కంప్లీట్ లేడీ స్టాఫే ఉన్నారు. కానీ మోస్ట్ సక్సెస్ఫుల్గా మరి స్కూల్ రన్ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ చాలా బాగుంటుందండి. వీళ్ళ ప్రిన్సిపల్ మ్యామ్ చాలా సాఫ్ట్, చాలా రెస్పెక్టివ్గా ఉంటారు అందరితో, పేరెంట్స్తో. సో పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ చాలా బాగుంది. ఐఎమ్ ఫుల్లీ హ్యాపీ. ఇయర్ మా చిన్న పాపను కూడా ఇక్కడే జాయిన్ చేసిన. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మరి కారణాలు పూర్తిగా నాకు తెలియరాలేదు. ఓబవ్వ కూడా ఆ రోజునే మరి చనిపోయినట్లుగా చరిత్ర చెప్తుంది. పూర్తిగా విషయం